ఒక యవనస్తుడు యుద్ధానికి వెళ్ళాడు. అది వియత్నాంలో జరిగినటువంటి యుద్ధం. అమెరికా దేశం నుంచి చాలామంది సైనికులు వెళ్ళారు. యుద్ధం హోరాహోరీగా జరిగింది. ఒక దినాన యుద్ధం ముగిసింది అనేటువంటి డిక్లరేషన్ వచ్చినప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా వాళ్ళ ఇళ్లకు బయలుదేరారు. వియత్నాం నుండి అమెరికా దేశానికి వెళ్ళడానికి జర్మనీ దేశంలో వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మారాల్సి ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు జర్మనీ దేశం నుంచి వారి వారి గృహాలకు వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. ఫోన్ కాల్స్ చేస్తూ అంటూ ఉన్నారు, అమ్మా నాన్న ఇదిగో నేను వచ్చేస్తున్నా, యుద్ధం అయిపోయింది. యుద్ధంలో నుంచి బతికి బయటికి రావడం అనేది గొప్ప విషయం గనక అటువైపుగా ఉన్న తల్లిదండ్రులు, నానా కొడుకా బాగున్నావా, వచ్చేయి తొందరగా చూడాలని ఉంది అని పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ వారి వారి కుటుంబాలకు ఫోన్లు చేస్తూ ఉంటే అందులో ఒక స్పెషల్ కాల్ ఇలా ఉంది. బాబీ అనేటువంటి ఒక అబ్బాయి అటువైపు అమ్మ ఫోన్ తీసింది. అమ్మా నేనమ్మా బాబీని. కొడుకా నువ్వా, బాగున్నావా? అమ్మా బాగున్నా, యుద్ధం అయిపోయింది, నేను వచ్చేస్తున్నా. చాలా సంతోషం కొడుకా, త్వరగా రా, ఏ వార్త వినాల్సి వస్తుందో నీకు ఏమవుతుందో నేను చాలా కంగారు పడ్డాను కొడుకా, నువ్వు వస్తున్నావు కదా, చాలా సంతోషం, వచ్చేయి అన్నది తల్లి. అమ్మా నేను వస్తున్నాను, ఒక సమస్య ఉందమ్మా అన్నాడు. ఏంటి బాబు, నాతో ఒక స్నేహితుని తీసుకురావచ్చా ఇంటికి అన్నాడు. దాందేముంది నాయన, తీసుకొచ్చి నువ్వు రా కొడుకా త్వరగా అన్నది తల్లి. ఆరాటమంతా ఎవరిని చూడాలి? కుమారుని చూడాలి. అమ్మా తీసుకొస్తున్నాను, వచ్చేస్తున్నాను, కానీ ఇంకొక సమస్య అమ్మా. ఏంటి బాబు? ఆ స్నేహితునికి యుద్ధంలో 2 కళ్ళు పోయాయమ్మా, తీసుకురావచ్చా ఇంటికి? సరే బాబు పర్వాలేదు తీసుకురా, కానీ నువ్వు త్వరగా రా. అమ్మా ఇంకొక సమస్య. ఏంటి బాబు? ఆ స్నేహితునికి 2 చేతులు యుద్ధంలో పోయాయమ్మా, 2 కళ్ళు పోయాయమ్మా, తీసుకురావచ్చా ఇంటికి? కొంచెం తల్లి హుషారు తగ్గింది. తప్పదంటావా? సరే నీ ఇష్టం, తీసుకొస్తే తీసుకురా, కానీ నువ్వు వచ్చేయి, నిన్ను చూడాలని ఉంది బిడ్డ, త్వరగా రా. చివరిగా అంటున్నాడు, అమ్మా ఇంకొక సమస్య, 2 కాళ్ళు పోయాయమ్మా, తీసుకురావచ్చా ఇంటికి? తల్లి మౌనమైపోయి కొద్దిసేపటికి అంటుంది, వద్దు నాయన, వాళ్ళ ఇంటికి పంపించేయి, తీసుకొస్తే ఆ అబ్బాయిని మనము చూడలేమేమో అన్నది తల్లి. వెంటనే బిగ్గరగా కేక వేస్తూ అమ్మా అన్నాడు కుమారుడు. ఏంటి బాబు? ఆ కళ్ళు లేని వ్యక్తి ఎవరో కాదు, ఆ చేతులు లేని వ్యక్తి ఎవరో కాదు, ఆ కాళ్ళు లేని వ్యక్తి ఎవరో కాదు, నీ కుమారుడైన బాబీని. మొండి శరీరంగా మిగిలిపోయాను, యుద్ధంలో నా కళ్ళు పోగొట్టుకున్నాను, యుద్ధంలో నా చేతులు పోగొట్టుకున్నాను, యుద్ధంలో నా కాళ్ళు పోగొట్టుకున్నాను. అమ్మా నేను రావాలా? అమ్మా నేను నీకు కావాలా? తల్లి రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ, అయ్యో నా కుమారుడా, నువ్వు నాకు కావాలి, నీకు కళ్ళు లేకపోయినా నువ్వు కావాలి, నీకు కాళ్ళు చేతులు లేకపోయినా నువ్వు నాకు కావాలి, నీవు నా కుమారుడవి నాయన. ఏడ్చి సొమ్మసిల్లిపోయింది తల్లి. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, అట్టి తల్లైనా తన బిడ్డను మరచునేమో గాని నేను నిన్ను మరువను.